తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత అద్భుతమైన పుష్కరాలు అవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పుష్కర రేవులు గోదావరి నదిలో భద్రాచలం ఒక తెలంగాణ బిడ్డగా గర్విస్తూ ఆనందిస్తూ ఇవాళ గోదావరి మాతకు పూజలు చేసి మా పితామహులందరికీ కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది. నేను ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని నేను తెలుసుకోవాలి. అంటే ఏం లేదంటే మీరు ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ఈ గోదావరిలో మునిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోండి, ఏదో ఒక గాడి దగ్గర దొరికిపోతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ దొరుకుతారండి? జిల్లాకు వచ్చింది కదా, నీళ్ళలో దొరికిందండి, బయట ఓట్లేంబడి తిరిగారు సార్, ఆయన దొరికింది. సరే కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారండి? సీఎం గారు అని ఆయన దొరకడండి. మీరు ఏమంటే ఎవరు బాగాలేకుండా హాస్పిటల్ వెళ్ళి పరామర్శించి పుష్కర ఘాట్లలో ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుంటారు, ఆఫీసులో ఉన్నారు. సరే హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు సార్, అయితే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి, అదేంటంటే వాళ్ళ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి సీఎం గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా నాయన నరసింహారెడ్డి గారు, హోంమంత్రి గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ పీపుల్ కూడా ఎప్పటికప్పుడు ఏ క్షణం ఆ క్షణం పరిస్థితులు సమీక్షిస్తూ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా పుష్కరి సందర్భంగా మీ అందరికీ చేతులకి నమస్కరించి, రోడ్డు మీద ఎక్కడ పోలీసులు కనబడ్డా ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఇవ్వండి, వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరినీ ఉంటాయి అని మనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత అద్భుతమైన పుష్కరాలు అవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పుష్కర రేవులు గోదావరి నదిలో భద్రాచలం ఒక తెలంగాణ బిడ్డగా గర్విస్తూ ఆనందిస్తూ ఇవాళ గోదావరి మాతకు పూజలు చేసి మా పితామహులందరికీ కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది. నేను ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని నేను తెలుసుకోవాలి. అంటే ఏం లేదంటే మీరు ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ఈ గోదావరిలో మునిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోండి, ఏదో ఒక గాడి దగ్గర దొరికిపోతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ దొరుకుతారండి? జిల్లాకు వచ్చింది కదా, నీళ్ళలో దొరికిందండి, బయట ఓట్లేంబడి తిరిగారు సార్, ఆయన దొరికింది. సరే కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారండి? సీఎం గారు అని ఆయన దొరకడండి. మీరు ఏమంటే ఎవరు బాగాలేకుండా హాస్పిటల్ వెళ్ళి పరామర్శించి పుష్కర ఘాట్లలో ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుంటారు, ఆఫీసులో ఉన్నారు. సరే హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు సార్, అయితే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి, అదేంటంటే వాళ్ళ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి సీఎం గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా నాయన నరసింహారెడ్డి గారు, హోంమంత్రి గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ పీపుల్ కూడా ఎప్పటికప్పుడు ఏ క్షణం ఆ క్షణం పరిస్థితులు సమీక్షిస్తూ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా పుష్కరి సందర్భంగా మీ అందరికీ చేతులకి నమస్కరించి, రోడ్డు మీద ఎక్కడ పోలీసులు కనబడ్డా ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఇవ్వండి, వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరినీ ఉంటాయి అని మనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత అద్భుతమైన పుష్కరాలు అవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పుష్కర రేవులు గోదావరి నదిలో భద్రాచలం ఒక తెలంగాణ బిడ్డగా గర్విస్తూ ఆనందిస్తూ ఇవాళ గోదావరి మాతకు పూజలు చేసి మా పితామహులందరికీ కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది. నేను ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని నేను తెలుసుకోవాలి. అంటే ఏం లేదంటే మీరు ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ఈ గోదావరిలో మునిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోండి, ఏదో ఒక గాడి దగ్గర దొరికిపోతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ దొరుకుతారండి? జిల్లాకు వచ్చింది కదా, నీళ్ళలో దొరికిందండి, బయట ఓట్లేంబడి తిరిగారు సార్, ఆయన దొరికింది. సరే కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారండి? సీఎం గారు అని ఆయన దొరకడండి. మీరు ఏమంటే ఎవరు బాగాలేకుండా హాస్పిటల్ వెళ్ళి పరామర్శించి పుష్కర ఘాట్లలో ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుంటారు, ఆఫీసులో ఉన్నారు. సరే హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు సార్, అయితే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి, అదేంటే వాళ్ళ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి సీఎం గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా నాయన నరసింహారెడ్డి గారు, హోంమంత్రి గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ పీపుల్ కూడా ఎప్పటికప్పుడు ఏ క్షణం ఆ క్షణం
పరిస్థితులు సమీక్షిస్తూ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అద్భుతంగా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పుష్కరి సందర్భంగా మీ అందరికీ చేతులతో నమస్కరించి రోడ్డు మీద ఎక్కడ పోలీసులు కనబడ్డా ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఇవ్వండి, వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉంటాయి అని మనం చేసుకుంటూ